ఏపీ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే రాసేసాం సార్. మాకు రిజల్ట్స్ అనేటివి ఎప్పుడొస్తాయి? ఓ క్లారిటీ అయితే ఇవ్వండి. ఏమన్నా అప్డేట్ వచ్చిందా? అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో, డీఎమ్స్ చేస్తున్నారనమాట టెలిగ్రామ్‌లో అయితే. సో, గైస్ ఈ వీడియోలో అయితే మీకు పక్కాగా క్లారిటీ అయితే ఇస్తాను. రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అలాగే మనకు ఎంసెట్‌కి సంబంధించి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయన్న దానిపైన అయితే మీకు కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఒక్కటి అడగాలనుకుంటున్నా. సో, మీరు వీడియో చూస్తున్నారు కదా! సప్లీ రిజల్ట్స్ కోసం ఆర్ బెటర్‌మెంట్ రిజల్ట్స్ కోసం అయితే మీరు ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయరా? ఏ సబ్జెక్ట్ అనేది రాశారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పెట్టడానికైతే ట్రై చేయండి. మొహమాట పడకండి. మీరు ఒకవేళ 2 సబ్జెక్టులు రాసినాం సార్, 3 సబ్జెక్టులు రాసినాం సార్, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో అలా ఏమనుకోకండి. జస్ట్ ఒక అంచనా కోసం మాత్రమే మన సబ్స్క్రైబర్స్, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితేనే మీరు కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో, గైస్ రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మనకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేటివి, బెటర్‌మెంట్ ఎగ్జామినేషన్స్ అనేటివి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగానే రాశారని అయితే అనుకుంటున్నా. సో, బాగానే రాసుంటారని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈసారి చూసుకున్నట్లయితే కొద్దిగా అంత టఫ్‌గా కాకుండా ఈజీగానే రావడం అయితే జరిగిందనమాట. సో, కాకపోతే ఇప్పుడు రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎందుకు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారంటే నార్మల్‌గా ఎవరైతే నార్మల్ సప్లీ కాకుండా పాస్ అయిపోయారో చూడండి, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సప్లీ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి, ఎప్పుడొస్తాయని. జనరల్‌గా రాసినోళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే ఎంసెట్ రిజల్ట్స్ అనేటివి మనకి సప్లిమెంటరీ రిజల్ట్స్‌తో అయితే లింక్ అవ్వడం అయితే జరిగింది. సో, ఎప్పుడైతే సప్లీ రిజల్ట్స్ వస్తాయో తరువాతే చూసుకున్నట్లయితే మనకు ఎంసెట్ రిజల్ట్స్ కూడా ఈఏపీ సెట్ రిజల్ట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయో అప్పటి నుంచి కనీసం అంటే మనకు 2 వీక్స్ టైం అయితే తీసుకుంటారనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థర్డ్ వీక్ ఎండింగ్‌లో చూసుకున్నట్లయితే ఈ మంత్ అంటే జూన్ థర్డ్ వీక్ ఎండింగ్‌లో చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఎంత వీలైతే అంత తొందరగా అయితే ప్రాసెస్ అనేది అయితే చేస్తున్నారనమాట. ఎందుకంటే ఎంసెట్ కూడా మనకు డిలే కాకూడదు కాబట్టి అది కూడా ఎస్పెషల్లీ ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంప్లీట్ అయిపోవాలి. తరువాత బైపీసీ వాళ్ళకైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఎంసెట్ రిజల్ట్స్ అనేటివి. సో, ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. పార్ట్ 2లో అయితే మళ్ళీ కలుద్దాం.